ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు. దానివల్ల ఎంత డెవలప్మెంట్ ఉంటుంది, ఎంతమంది ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఒకటి ఇంక నెంబర్ ఆఫ్ వస్తూ ఉంటాయి అలాంటివి. అంటే ఆంధ్రప్రదేశ్ని నాశనం చేస్తున్నారా అని అంటున్నారు. ఇది ఎంతవరకు ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ అది తెలియని వాళ్ళు అంటారండి. తెలిసిన వాళ్ళు ఎవరు అంటారు? వాళ్ళు ఏముంది నాశనం చేయడానికి? అంత డెవలప్మెంట్ కనిపిస్తుంటే ప్రతి ఒక్కటి అన్ని డెవలప్మెంట్ కనిపిస్తుంది, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్మోహన్ ఎలా వస్తాడండి? ఎలా వస్తారు? నెక్స్ట్ సీఎం ఎలా వస్తాడు? నేను వచ్చాక రప్పా ఈసారి అని అంటున్నారు. రప్ప అంటే ఆయన అర్థం ఏంటి? ఆయనకి తెలిసేమో, జనాలకు తెలియదు. ఆయనకి ఏ ఓటు అట్టాగు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరంగా ఎలా ఉందంటారు? కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా పరిశీలించి అన్నీ బాగా చేస్తున్నారండి. జనాలకు ఏది కావాలో అది చేస్తున్నారు. అన్నిటికీ జనాలకు అందుబాటులో ఉన్నారు. రోడ్లు కానీ, సంక్షేమాలు కానీ, ఏదన్నా ప్రాబ్లం ఉన్నా చెప్తే ఏమంటే రియాక్ట్ అవ్వడం కానీ, ఆ ఏరియా ఎమ్మెల్యేలు కానీ, సభ్యులు కానీ ప్రతి ఒక్కరు. గత ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు కట్టామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? మెడికల్ కాలేజీ కడితే ఎక్కడ అసలు ఏమున్నాయండి? కాలేజీ ఉన్నాయి, అక్కడ శంకుస్థాపన చేసి వదిలారు. కొన్ని 1-2 పునాదులు వేశారు. ఇప్పుడు అవన్నీ పూర్తి చేయటమే కదా. పీపీపీ పద్ధతి మోడల్ ద్వారాగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తానంటున్నారు. ఇది సక్సెస్ అవుతుందంటారా లేదా? ఎవరండి? బాబు గారు అవుతుంది కదండి. దానివల్ల ఏమవుతుందంటే మన పెట్టుబడి పెట్టకుండా బయట వాళ్ళు పెడతారు. 36 సంవత్సరాలు ఇస్తారు వాళ్ళకి. తర్వాత మళ్ళీ అది కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో నడిచేది. తర్వాత మరి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం దాన్ని. అంటే ఇలా ఇంప్లిమెంట్ చేసినా సరే మేము టెండర్స్ అన్ని క్యాన్సిల్ చేస్తామని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. అవన్నీ ఎట్లా అవుతాయి? ఆయన వస్తేనే కదండి టెండర్ క్యాన్సిల్ చేయడానికి. ఆయన అసలు అధికారంలోకి వస్తేనే కదా. ఒక్క మాటలో బాబు గారి గురించి చెప్పాలంటే మీరేమంటారు? అండి, బాబు గారి గురించి అందరికీ తెలుసండి. ఆయన ఏదైనా సరే అభివృద్ధిలో నెంబర్ 1. జనాలను ఆయన మళ్ళీ కోరి తెచ్చుకుంటారు ఆయన్ని కావాలని. ఓకే సార్, థ్యాంక్ యూ. వచ్చాక పరిపాలన ఎలా ఉందంటారు? పరిపాలన చాలా బాగుంది కదండి. అందరూ ఇప్పుడు ఈ 16 నెలల నుంచి ప్రతి ఒక్కటి సంక్షేమ పథకాలు కావాలండి, రోడ్లు కావాలండి, ప్రతి ఒక్కటి అన్నీ బాగున్నాయి. అందరికి అన్నీ బాగున్నాయి అని చెప్పుకుంటున్నారు. ఇస్తాన పథకాలన్నీ అన్నీ ఇస్తున్నారు మంచిగా. ఈ గవర్నమెంట్ ఇలా ఉండబట్టే ఇప్పుడు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు? అందుతున్నాయండి. అక్కడ అవకాశం ఉంది. అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ అది కంపల్సరీ సూపర్ 6 అవుతుంది. సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అంటారా, ఫట్ అంటారా? హిట్ అండి. సూపర్ హిట్ కాబట్టే కదా అందరూ ఆనందంగా ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో ఏ పథకాలు సామాన్యులకు అందట్లేదని అంటున్నారు? గత ప్రభుత్వం వాళ్ళ సామాన్యులు అందట్లేదు. అందరి వాళ్ళు ఎవరు చెప్తారు? ఆ పార్టీ వాళ్ళు ఏదో ఒకళ్ళు ఇద్దరు చెప్తారు కానీ ప్రతి ఒక్కటి అందరికి అన్నీ అందుతున్నాయండి. ఎవరైనా అర్హులు ఉన్నారో వాళ్ళు అందరికీ ప్రతి ఒక్కటి అందుతున్నాయి. మరి ప్రభుత్వమే ఫెయిల్ అయిందని అంటున్నారు కదా వాళ్ళు. ప్రభుత్వం ఫెయిల్ అయిందని ఎవరు అంటారండి? ఎలా అంటారు? అసలు ఏముందని ఏం ఫెయిల్ అయిందని అంటారు? ఇస్తాన్న పథకాలన్నీ ఇచ్చారు, సంక్షేమాలన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు గూగుల్ తీసుకొచ్చారు. పేరు నాగమల్లేశ్వరి మేడం, ప్రకాశం జిల్లా నుంచి వచ్చాను. గతంలో 2018లో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 6400 మంది మహిళల మీద ఉన్న అభిమానంతో పశుసంవర్ధక శాఖలో ఉపాధి కల్పించాడు. 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని తొలగించారు. అప్పటి నుంచి ధర్నాలు చేసాము, రాష్ట్ర రోకోలు చేసాము, నిరాహార దీక్షలు చేసాము, హౌస్ అరెస్టులు చేశారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్, నున్నా పోలీస్ స్టేషన్ ఇన్ని చేసినా అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నా ఇది మా లాంటి వాళ్ళ ద్వారా లేకపోతే మా ప్రజాప్రతినిధుల ద్వారా సాల్వ్ చేసుకుంటాం. అంటే ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా లేదా? 50-60% వరకు ఆల్రెడీ అమలు అయినాయి. అయితే కూడా ఇంకా ఈ 3 ఏళ్ళలోనే అమలు చేస్తాను. సూపర్ 6 పథకాలు సామాన్యులకు అందుతున్నాయా లేదా అంటే మీరేమంటారు? లేదు, అంతున్నాయి. 90% అందుతున్నాయి. మరి పరిపాలన బాగుంది. మరి గత ప్రభుత్వం వాళ్ళు ఏ పథకాలు కూటమిలో అమలు అవ్వట్లేదు, ప్రభుత్వం ఫెయిల్ అని అంటున్నారు. మరి రాజకీయ ఎత్తుగడ అంటే ఫెయిల్ అయిందంటారా, అవ్వలేదంటారా? ఫెయిల్ ఎందుకు అవుతుంది? ఆల్రెడీ 60% పథకాలు అమలు చేశారు. మిగతా బ్యాలెన్స్ ఈ 3 ఏళ్ళలోనే అమలు చేస్తాను అంటున్నారు. టెక్నికల్గా అక్కడ ఒక 10% ప్రాబ్లం ఉన్నా టెక్నికల్ ఇష్యూలు. అభివృద్ధి పరంగా ఎలా చేస్తున్నారంటారు బాబు గారు? చాలా పొందరా తల్లి, అనుభవజ్ఞ నాయకులు. ఐటీ కంపెనీస్ తీసుకొస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? ఈ 5 ఏళ్ళలోనే కంపల్సరీ ఇచ్చిన హామీని నెరవేర్చేస్తారు. ఇది మా లోకేష్ బాబు గారు కూడా మంచి ఆలోచన విధానంతో రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. విద్యాశాఖలో లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు? చాలా బాగుందిరా. అందువల్లే మనం ఇంటర్మీడియట్లో 99% గవర్నమెంట్ జూనియర్ కాలేజీలు వచ్చినాయి. గతంలో చూసుకున్నట్లయితే ఎగతాళిగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఏమంటారు ఆయన పనితీరు చూసి మీరు? లేదమ్మా, మాకు ఎప్పుడు కూడా తెలుగుదేశం మీద ఎగతాళి అనేది లేదు. ఏదో ప్రతిపక్షం విమర్శలు చేయడం తప్ప మాకు ఎప్పుడు కూడా
ప్రభుత్వం మీద ఇది లేదు. మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్ గారు ప్రతి ప్రశ్న తప్పనిసరిగా జగన్ గారా అది రాజకీయంగా వాళ్ళు ఒక ట్రాప్. నేను వచ్చాక రప్పా అంటున్నారు మరి ఈసారి రాజకీయాల్లో కక్ష సాధింపులు దేని మీద మా ప్రజల మీద కాదు కదా. ప్రజాప్రతినిధులు ప్రజలకు సేవ చేయడానికి ఉన్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉందంటారు? బాగుందిరా తల్లి, చాలా బాగా కష్టపడుతున్నాడు ఆయన. అటు ఆయన వృత్తిని ఇటు ఉద్యోగాన్ని కూడా రెండు సక్రంగా చేసుకెళ్తున్నారు. రోడ్ల విషయంలో కానీ డెవలప్మెంట్ పరంగా కానీ ఎలా చేసుకొస్తున్నారు? చాలా తొందర తల్లి. అన్నీ ఒకసారి అమలు చేయలేకపోయినా ఇంచులుగా అమలు చేసుకొస్తున్నారు. ఓవరాల్ గా